ఏపీలో కౌంటింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న నేతలు ప్రస్తుతం మళ్ళీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కొత్త వివాదం చెలరేగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజాగా జారీ చేసిన సడలింపును వైసీపీ తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు పేర్ని నాని, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఏపీ అదనపు సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై అన్ని రాష్ట్రాలకు గతంలోనే ఈసీ నిబంధనలు పంపిందని పేర్ని నాని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి 13A, 13B నిబంధనలు అన్ని ముందే చెప్పారని, కానీ ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏంటంటూ కూడా పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. ఏపీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లపై రిటర్నింగ్ అధికారి సీల్ లేకుండా అనుమతించాలని ఈసీ తాజాగా సడలింపించింది. ఆర్ఓ సీల్ లేదని తిరస్కరించవద్దని, ఆర్ఓ సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అలాగే ఫామ్ 13A మీద ఆర్ఓ సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని, ఆర్ఓ సంతకాన్ని బ్యాలెట్ను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని తెలిపింది. అలాగే ఫామ్ 13Aలో ఓటరు, ఆర్ఓ సంతకం, బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చని ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.